ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఈగో ఉన్న మగవారు వాళ్ళు మాట్లాడే మాట తీరు అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటుంటాం, ఎక్కువ ఈగో ఉన్నప్పుడు డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా క్రియేట్ అవుతుంటాయి. అది కూడా రిలేషన్షిప్లో అయితే ఆ డామినెన్స్ ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట తీరు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏంటి వాళ్ళ ఈగో మీద పడ్డాము. ఈ ఈగో అనేది చాలా పెద్ద ట్రాప్ అసలు. కానీ ఎక్కువ మంది మగవాళ్ళల్లో ఈగో ఉన్నప్పుడు వాళ్ళు తరచుగా జనరల్గా అంటే ఇక బాగా నేను అనేది ఇక ఫుల్ ఈగోయిస్టిక్ అంటే మొత్తం నరాల్లో ఈగో నిండిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ మాట తీరులో కొన్ని పదాలు అనుకోకుండా ఎక్కువగా దొర్లుతూ ఉంటాయి. కొన్ని చెప్తాను నేను. నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు, ఇలా ఎవరన్నా ఏదన్నా చెప్పబోతే ఎస్పెషలీ వైఫ్, ఎవరితో అయినా ఈగో ఉన్న వాళ్ళకి ఇవే పదాలు వస్తూ ఉంటాయి. బట్ వైఫ్ భార్య దగ్గర అనేపాటికి ఇంకొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇక తరచుగా వాడుతూ ఉంటారనమాట. బట్ ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా గట్టిగా అనలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు లోపలైనా ఇది అనుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాస్ దగ్గర కూడా ఈ మొక్క అన్నీ నాకే తెలుసు అనలేకపోయినా అతను ఏదన్నా చెప్తున్నాడు అనుకో, చాలు నువ్వు వేస్ట్ ఫెలో, నీకంటే ఎలాగో నాకే ఎక్కువ తెలుసు అని లోపలన్నా అనుకుంటాడు. ఆ ఈగో ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల రిలేషన్షిప్లో భార్య దగ్గర అనగలరు కాబట్టి అనేస్తారు. వీళ్ళని ఆపటానికి ఇంతటి సమఉజ్జి అయిన ఈగో ఉన్న ఆవిడ ఉంటే తప్పితే వీళ్ళు ఈ పదాలు బాగా విరివిగా వాడుతూ ఉంటారు. ఓకే, అన్నీ నాకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్లేదు, ఇదొకటి, నేను చాలా బాగా చేస్తాను, నేను అన్నీ బాగా చేస్తాను. అంటే వాళ్ళ మీద ఫస్ట్ ఈగో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం వాళ్ళ మీద ఒక పెసరు ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఆత్మవిశ్వాసం ఉండటం వేరు, ఈగో ఉండటం వేరు. ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉన్నాళ్ళు ఏంటి, నేను చాలా బాగా చేస్తాను అంటూనే అవతల వాళ్ళు బాగా చేస్తున్నారేమో కూడా గమనించి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మీద ఆధిపత్యం ప్రదర్శించాలని కానీ, లేకపోతే నీకన్నా కూడా నేను సూపర్ అని ప్రూవ్ చేసుకోవాలని కానీ ఉండదు. అదే తేడా ఆత్మవిశ్వాసానికిను ఈ అహంకారానికి. తేడా ఏంటి, అహంకారం ఉన్నవాళ్ళు అంతా నేను చేయటం వల్లే ఇక్కడంతా ఇది అద్భుతంగా ఉందంటారు. అదే ఆత్మవిశ్వాసం ఉన్నాళ్ళు నేను బాగా చేశాను, అవతల వ్యక్తి కూడా బాగా చేస్తే చేశారు అని ఒప్పుకోగలుగుతారు. అది తేడా. నేనే అనేది ఉండదు, నేను ప్లస్ మిగతా వాళ్ళు అనేది ఉంటుంది ఆత్మవిశ్వాసంలో. ఇక్కడ ఈగోలో ఏంటంటే అంతా సెల్ఫే ఉంటుంది, ఇంకా వేరే దానికి చోటు ఉండదు అక్కడ. ఈ పూర్తి ఈగో ఉన్న వాళ్ళకనమాట. దీనిలో కూడా పర్సంటేజెస్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి కొంతమంది వేరే వాళ్ళది ఓకే ఒప్పుకోగలుగుతారు, కొంతమందికి అసలు ఒప్పుకోలేరు. సో మనమేమో ఫుల్ అహం నిండిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ తిడితే భార్య బాధపడి ఏడ్చిందనుకో, దీనిలో ఏడవటాకేముంది, నువ్వు మరీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. నేను అన్న మాటలు అంటే అంత ఏడుపు వచ్చి బాధపడే అంత మాటలేం కాదు. కాబట్టి ప్రతిదానికి ఏడవటం మానేసి అనేదే ఉంటుంది తప్పితే, ఓకే అదే మాట నిన్నెవరన్నా అంటే నీకు ఏడుపు రాకపోవచ్చు, కానీ నువ్వు అన్న మాటలకు అవతల వ్యక్తికి ఏడుపు వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ఫీలింగ్స్కి ఆ రెస్పెక్ట్ ఇవ్వటం అనేది, ఆ ఎంపతి అనేది, అవతల వాళ్ళ స్థానంలో నిలబడి ఆలోచించటం అనేది, అరే నేను అన్న మాటకు బాధపడుతుందనే ఒక ఎమోషన్ కానీ వీళ్ళకి ఏమీ ఉండదు. ఓకే, అనవసరంగా ఏడుస్తున్నావు, నువ్వు చేసిన పనికి నేను అంటాం కరెక్ట్, బట్ నేను అన్నందుకు నువ్వు అనేది కరెక్ట్ కాదు, అవసరం లేదు, ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. సో నువ్వు మరీ టూ సెన్సిటివ్గా ఉన్నావు, కొంచెం ప్రాక్టికల్గా ఉండు. జనరల్గా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా నాకెవరూ అవసరం లేదు అంటే నేను అన్నీ సూపర్గానే చేసుకోగలను, నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం పరిస్థితి నేను తెచ్చుకోను, నేనే ఫుల్ అంటే ఈ పరిస్థితికి ఏం చెయ్యాలో అన్నీ తెలుసుకుని నేర్చుకుని నేనే బాగా చేసుకోగలను, కాబట్టి నాకు ఎవరితో అవసరం లేదు. ఓకే, మీకు అర్థం కాదు, ఎవరన్నా ఏదన్నా అది కాదు ఇలా కాదు ఇలా కాదు అన్నారంటే మీకు అర్థం కాదులేండి, దీన్ని నేను బాగా స్టడీ చేశాను కదా, ఇది ఇలా చేస్తే మీరు చెప్పినట్టు చేస్తే వర్కౌట్ అవ్వదు, మీకు అర్థం కాదు అది, నేను ఎంత రీసెర్చ్ చేసి దాని గురించి అంత ఇది చేశాక ఈ మాట అంటున్నాను. సో ఇక దీని గురించి మీరు మాట్లాడక్కర్లేదు, ఇది మీకు అర్థం కాదు, వదిలేయండి, నేను చేస్తాను
ఇంకొకటి, నేను అసలు ఎప్పుడూ తప్పులు చేయను. అసలు నేను ఒకటి ఏదన్నా చేశానంటే దాని గురించి బాగా స్టడీ చేసి దాని యొక్క లోటుపాట్లు ఏంటో తెలుసుకుని లోతుల్లోకి వెళ్ళి దాని గురించి అంచనా వేశాకే నేను ఏ పనైనా చేస్తాను. నేను అసలు తప్పులే చేయను. ఇది అంటారు కానీ వాళ్ళే ఎక్కువ తప్పులు చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మితిమీరిన అహం ఉంటుందో, నాకు ఎదురు లేదు, నాకెవరో చెప్పక్కర్లేదు, నాకెవరో అవసరం లేదు, నేను అన్నీ సూపర్గా చేస్తాను అన్నప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు తెలియకుండా ఓవర్లుక్ చేస్తారు. అతి విశ్వాసంతో, అతి ఆత్మవిశ్వాసంతో కొన్ని విషయాలు పట్టించుకోరు, లేదా వాళ్ళ మీద వాళ్ళకి మితిమీరిన ఆ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని ఓవర్లుక్ అయిపోతూ ఉంటాయి. ప్రవర్తన శైలి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారంటే, మాట తీరు మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనం బాడీ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటుంటారు. మీరు చాలాసార్లు అన్నారు, మనం ఏం మాట్లాడతామో ఇంపాక్ట్ అవుతుందో తెలియదు కానీ మన బాడీ లాంగ్వేజ్ మాత్రం చాలా మాట్లాడుతుంది అని. అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే, అది ఆబ్వియస్గా వచ్చే మాటలు బట్టి మీకు అర్థం కాదు, మీరు చెప్పక్కర్లేదు, నేను అన్నీ బాగా చేస్తాను అంటే అంటే రెక్లెస్గా ఉన్నట్టుగా ఆ మాట తీరుతో పాటు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటే అది ఇంకా ఘోరం, అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకు, మనం చాలాసార్లు చెప్పాం, మాటల కంటే బాడీ ఎక్స్ప్రెషన్స్కే ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఇంపాక్ట్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఏమీ బాడీ లాంగ్వేజ్లో పెద్ద ప్రదర్శించకుండా ఒట్టి మాటలుగా అనేదానికంటే దాంతోపాటు ఇంకా నాకు చెప్పొద్దు, నువ్వు ఏడవాల్సిన పని లేదు, ఇట్లా బాడీ లాంగ్వేజ్లో కూడా గనక అదే ఎక్స్ప్రెషన్ గనక ఇస్తే గనక ఇంకా జనరల్గా ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఓకే, ఉన్నా ఇక అది అవతల వ్యక్తి దాన్ని అంటే తప్పకో భరించకో తప్పదు అని ఉంటుంది తప్పితే, ఇతని మీద ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయంతో రిలేషన్షిప్ని అందంగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అని అయితే మాత్రం అసలు అవకాశమే లేదు. సో కాబట్టి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా గనక వాళ్ళ మాట తీరు ఎంత అహంతో నిండి ఉంటుందో అలా ఉంటే గనక కాన్సిక్వెన్సెస్ చాలా అంటే నెగిటివ్గా ఉంటాయి. ఆవిడకి కోపింగ్ స్కిల్స్, మేనేజింగ్ స్కిల్స్ ఉంటే కనుక అది ఓకే. అంటే ఆవిడ యాక్సెప్ట్ చేయగలిగింది అనుకోండి, ఇతనింతే అహంకారం, అహం ఎక్కువ, సో మనం ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి, అన్నీ పట్టించుకుంటే నడవదు అని అనుకుందనుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా అప్పుడు వైఫ్ బాగా నచ్చుతుంది వాళ్ళకి, ఆ లోపల ఆవిడ అభిప్రాయం ఏంటనేది ఈయనకు అనవసరం. అప్పుడు వాళ్ళు ఇంతే చాలు, తర్వాత అది పాటించారా లేదా కూడా వీళ్ళు పెద్ద పట్టించుకోరు. సో అందుకని వాళ్ళకి చాలా మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి. వాళ్ళకు కూడా అంటే ప్రతి మాటకి ఫీల్ అయిపోయి ఎదురు తిరిగి లేకపోతే సమాధానం చెప్పాలి, ఇతన్ని ఒప్పించాలి అనుకుంటే మాత్రం ఇక యుద్ధాలే అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఎక్స్ప్రెషన్లో కూడా వీళ్ళవి కొంచెం ఇదిగానే ఉంటాయి. అంటే అట్లీస్ట్ చేతులు అవి కాకపోయినా ఆ మొహంలో అంటే చిరాకు కానీ, నువ్వు చెప్పక్కర్లేదు నాకు తెలుసు అంటాం కానీ, అవి కొంచెం దురుసుగా ఉండే అవకాశాలకే ఎక్కువ ఉంటాయి. సో దీన్నే అంటే మితిమీరిన అహంకారం ఉన్నప్పుడు ఏంటంటే మనం మామూలుగా దీన్ని నార్సిసిజం అని కూడా అంటాం. అంటే నాకే తెలుసు, నేనే కరెక్టు, నేను తప్పులు చేయను, అన్నీ నేనే బాగా చేస్తాను, దేంటి నాకెవరో అవసరం లేదు. ఇది మితిమీరిన అహంకారంతో పాటు నార్సిజంలో కూడా వస్తుంది. అంటే వాళ్ళు చెప్పానుగా, వాళ్ళ ప్రపంచం అంతా వాళ్ళే ఉంటారు. నేనే గొప్ప, నేనే సూపరు, నేనే అన్నీ బాగా చేస్తాను. వీటితో ఇది ఉంటే ఒక రకం, వీటితో పాటు మిగతా వాళ్ళందరినీ అంటే చులకనగా చూడటం, వాళ్ళందరూ దేనికి పనికిమాలిన వాళ్ళు అన్నట్టు, పనికిరాని వాళ్ళు అన్నట్టు అంత డామినెన్స్ ఉంటుంది. నిజంగా గనక ఒక పర్సన్ హైలీ ఈగోయిస్టిక్ పర్సన్ ఉంటే గనక వాళ్ళని భరించటం చాలా కష్టం. ఈగో అనేది రిలేషన్షిప్ని దెబ్బతీస్తూ ఉంటుందని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటుంటాం. కానీ కొన్నిసార్లు మనుషులు వదిలేసి వెళ్ళిపోతారు అనేది గుర్తు చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. చాలామందికి ఆ ఈగో డామినెన్స్ లేదంటే నిజాన్ని ఒప్పుకోలేక మనకు తెలియదు, ప్రవర్తన అండ్ దాంతోపాటు బాడీ లాంగ్వేజ్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ఇందాక ఒక వర్డ్ యూస్ చేశారు, వాళ్ళ ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తూ ఉంటే చాలామంది ఆ ఏడుపును కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. ఏ విధంగా అంటే, నా ముందు ఏడవద్దు, ఆ యాటిట్యూడ్, ఆ ఈగో అనేది ఇంకొంచెం దిగజారుస్తుందేమో వాళ్ళని అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మెయిన్ అవతల వాళ్ళ ఫీలింగ్కి వాల్యూ ఇవ్వరు. యాక్చువల్గా మనం చాలాసార్లు చెయ్యాల్సిందే అది.
నీ ఫీలింగు వాళ్ళ ఫీలింగు ఒక సిచ్యువేషన్లో ఒకలాగే ఉండాల్సిన పని లేదు. ఇది గనక అసలు ప్రతి వ్యక్తికి తెలిస్తే, ముందు నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అని మనకు తెలిసినప్పుడు ఆ ఫీలింగ్కి వాల్యూ ఇవ్వాలి మనం. ఎందుకంటే అది నువ్వు చెప్తేనో వాళ్ళు వద్దంటేనో కావాలంటేనో వచ్చేది కాదు. సందర్భానికి తగినట్టు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వచ్చే రియాక్షన్ అది. వాళ్ళు తెలుసుకుని ఇది నేను మార్చుకోవాలి, నేను ప్రతిదానికి ఏడవకూడదు, కొంచెం ఆలోచించుకుని నిదానంగా స్ట్రాంగ్ అవ్వాలని వాళ్ళు అనుకోవటం వేరు. నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు, ఇంత చిన్న చిన్న విషయాలకి ఏడవాల్సిన పని లేదు అని ఆ ఏడుపుని చులకన చేయటం ఆపోజిట్ పర్సన్ చేయకూడదు ఎవరైనా సరే. అది ఒక ఏడుపనే కాదు, కొంతమంది మనం అన్న మాటలకు హర్ట్ అవ్వచ్చు. వాళ్ళు నేను కొంచెం ఫీల్ అయ్యాను, నేను బాధపడ్డానని చెప్పినప్పుడు ఇందులో ఫీల్ అవటాన్ని నువ్వు ఫీల్ అయ్యేంత మాట నేనేమన్నాను, నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతున్నావు అని అనకూడదు మనం. ఎందుకంటే ఓకే మనం అన్నాం, ఆ మాటకు అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదని నీకు తెలిస్తే కూడా నువ్వు వాళ్ళని అనటానికి సరిపోవు. ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. వీ షుడ్ రెస్పెక్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. ఎందుకంటే ఆలోచనలు మన చేతిలో ఉంటాయి, బిహేవియర్ మన చేతుల్లో ఉంటుంది, కానీ ఎమోషన్స్ మనిషి చేతిలో ఉండవు. వీ కాంట్ కంట్రోల్ ఎమోషన్స్. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెప్పొచ్చు. అది కూడా వాళ్ళ ఫీలింగ్స్ కొంచెం తగ్గిన తర్వాత. నువ్వు వాళ్ళు ఎమోషనల్గా ఉన్నప్పుడు నువ్వు క్లాసులు వీగితే వాళ్ళకి వర్కౌట్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలామందికి ఎపిసోడ్ హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే. ఈగో అనేది చాలా అంటే చాలా పెద్ద డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దయచేసి దాన్ని అర్థం చేసుకోగలిగితే మంచిది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.